అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ వచ్చేసి డే 2. ఇందాకే మార్నింగ్ 7 గంటల లేచి ఫ్రెష్ అప్ అయ్యాం. టైం వచ్చేసి ప్రస్తుతం 8 అట్లా అవుతుంది. నేను ఇంక 2 పిల్లలు టెంపుల్కి వెళ్ళేదాం. మా వైఫ్ ఈరోజు రావద్దనమాట టెంపుల్కి. మేమే దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఈరోజు సోమవారం. చాలామంది యూట్యూబ్లో అక్కడ చెప్తున్నారు కదా 250 ఇయర్స్కి ఒకసారి వచ్చి రోజు అని చెప్పేసి, సరే మనకి ఆప్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ మేము ఇప్పుడు శివయ్య టెంపుల్కి వెళ్తున్నాం. వెనకాలనే ఉంది అమ్మవారి టెంపుల్. వెళ్దామా? వద్దు వెళ్దామా? దర్శనం చేసుకుందామా? ఇదంతా 250 ఇయర్స్కి ఒకసారి వస్తుందంట. ఈరోజు ఆరుద్ర నక్షత్రము ఏంటివి వచ్చినాయి. సో మనం దర్శనం చేసుకుని ఈరోజు శివయ్య దర్శనం చేసుకోవాలంట ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడే టెంపుల్ ముందుకు వచ్చాము. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మళ్ళీ అమ్మవారిది. వెళ్ళినా ఆర్యన్, అద్వైత్, నిన్న వచ్చినావా ఈ టెంపుల్కి? సేమ్ దర్శనం చేసుకుందాం. అమ్మవారి దర్శనం చేసుకున్నావా? మళ్ళీ చేసుకుందాం. ఇప్పుడు మేము అమ్మవారి టెంపుల్ నుంచి వెళ్ళి ఇక్కడ బాలబ్రహ్మేంద్ర స్వామి దర్శనం చేసుకుని వస్తున్నాము. ఇక్కడ నవ బ్రహ్మాలయాలు అంటే అనమాట. అందరూ శివుళ్ళే. మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాం పై ఇప్పుడు. సరే పద. ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకున్నాము. లోపల కొంచెం జనాలు ఉన్నారు. స్పెషల్ డే కదా, చాలామంది అభిషేకాలు చేసుకుంటున్నారు. సో కొంచెం జనాలు ఉన్నారు. అంటే అభిషేకం చేసుకుని టైం పడుతుంది. మామూలు దర్శనానికి అయితే ఏం టైం లేదు. అది విషయం. దర్శనం బాగా జరిగింది. టెంపుల్ అబ్జర్వ్ చేసినావా? టెంపుల్ ఎట్లా రాయితో కట్టారు? ఎట్లా కట్టారు? బాగుందా? క్వశ్చన్ మార్కా? కాదు, వాళ్ళు కట్టేటప్పుడు టైంపాస్కి మధ్యలో ఆడుకోనికి అది. వారు మన యాత్రికుల కోసం కూడా కట్టి ఉండొచ్చు. పిల్లలు నది చూస్తా అంటే నది దగ్గర వచ్చాము. ఇక్కడ నది పేరు తుంగభద్ర నది. నీళ్ళు బాగానే ఉన్నాయి ఫుల్గా. బాగుందా? ఇంతకు వచ్చినాం, మనం వచ్చినాం. ఇప్పుడు స్నానం. లంబస్తని వికృతాక్షిం ఘోరరూపం మహాబలం ప్రేతాసన సమూరుడం జోగులాంబం నమో నమః. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుందాం, అయ్యవారి దర్శనం చేసుకుందాం. టువర్డ్స్ సౌత్ సైడ్ వెళ్తున్నాం. తిరువన్నమల వెళ్ళాలనుకుంటున్నాం. అందుకే ఇంకెక్కువ చూడట్లేదు. సో నైట్ డ్రైవ్ చేయొద్దు అనుకుంటున్నాం కాబట్టి నైట్ 6 లోపల 7 లోపల వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం. టువర్డ్స్ తిరువన్నమల వయా బెంగళూరు హైవే రూట్లో. ఓం నమః శివాయ. టిఫిన్ కోసం హైవే దగ్గర ఆగినాం. టువర్డ్స్ అరుణాచలం పోతుంటే 500 కిలోమీటర్స్ ఉంది జోగులాంబ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి. ఇప్పుడే కర్నూలు దాటినాం అనమాట. నాలుగు సింగిల్ పూరీలు, 2 మసాలా దోశలు. ఇప్పుడు మేము అయితే అరుణాచలం అయితే పోతున్నాం. ఒకసారి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ముంగల ఫ్యాన్స్ ఉన్నాయి, జూమ్ చేసి చూపిస్తా. ఫ్యాన్స్ ఉన్నాయి. మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో ఇగో చూడండి పైన ఫ్యాన్స్. పక్కన ట్రైన్ పోతుంది, పక్కన ట్రైన్ జూమ్ అవుతుంది, ట్రైన్ బాగుంది చూడండి, ట్రైన్ పోతుంది పక్కనే.
మంచిగా ఉంది చూడండి. మనం అక్కడ మనిషి ఉన్నాడు ట్రైన్ కాడ. అయినా కూడా వీడియో ఇస్తుండు చూడండి. ఇప్పుడు ఈ ఫ్యాన్లతోని ట్రైన్తోని మేము ట్రైన్ ఎక్కాలే పోతున్నాం చూడండి. అదే మేము ఇప్పుడు అరుణాచలంకి అయితే వెళ్ళబోతున్నాం. మా పెద్ద వాళ్ళ నాన్న రూము ఫ్రీగా ఇస్తారని అడుగుతున్నారు. నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న. ఇవ్వనా అదే గైడ్ మేము ఇప్పుడు పల్లీలు తింటున్నాం. ఇప్పుడు మేమైతే పల్లి పట్టి అయితే తింటున్నాం. ఇప్పుడు మేము వేతోని పోతున్నాం. చూడండి ఎంత మంచిగా ఉందో. చుట్టుపక్కన అయితే కొండ ఉంది, మంచిగా ఉంది కొండ. అక్కడ కూడా కొండ ఉంది. ఇగో చూడండి మా తమ్ముడు పల్లీలు తింటుండు. గ్యాస్ ఇప్పుడే చిక్కబల్లాపూర్ నియర్ బై దగ్గర ఆపుకొని 3:20 అవుతుంది టైము. డిన్నర్ చేస్తున్నాము. మేము ఇద్దరము సౌత్ ఇండియన్ మీల్స్ తీసుకున్నాము. ఈడు ఫ్రైడ్ రైస్ చెప్పిండు, వెయిటింగ్ చేస్తాం. ఫ్రైడ్ రైస్ నా పూరి లాక్కొని తింటుండే. ఇది 140 రూపీస్ వర్త్ అనమాట. బాగుంది. పాయసం ఇచ్చిండు, 3 వెరైటీస్ కర్రీస్ ఇచ్చిండు, సాంబార్, పెరుగు. అవునా? In 600 meters, keep right to stay on National Expressway 7. లెఫ్ట్ హోసకోట వే రూట్లో మనకి చూపిస్తుంది తిరువన్నామలై. నార్మల్గా అయితే కడప నుంచి పోవచ్చు, కానీ అది సింగిల్ రోడ్లు ఉంటాయి. కొంచెం ఇబ్బందిగా అని చెప్పేసి కొంచెం ఎక్కువైనా సరే, ఒక 60 కిలోమీటర్స్ ఎక్కువైనా సరే లాంగ్ రోడ్ ప్రిఫర్ చేశాను. Keep right to stay on National Expressway 7. చూడండి ఈ హైవే ఎంత బాగుందో. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. చీకట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ లైట్స్ మనకు పడవు, మన లైట్స్ వాళ్ళకు పడవు. మధ్యలో చెట్లు కూడా ఉన్నాయి ప్రశాంతంగా. హైవే మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా అరుణాచలం వచ్చేసాం. టైం వచ్చేసి నైట్ 10 అలా అవుతుంది. ఈరోజు అమావాస్య కావడంతో చాలామంది గిరిప్రదక్షిణ చేస్తున్నారు. నమస్కారం. చాలామంది చేస్తున్నారు గిరిప్రదక్షిణ, ఎక్కడ గ్యాప్ లేకుండా. మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేసే జోగులాంబ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి 10 అయింది. కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాం. మధ్యలో స్నాక్స్, వాష్రూమ్స్, లంచ్ దగ్గర ఆగినామంతే. కొంచెం చాలామంది చేస్తారు గిరిప్రదక్షిణ. ఫైనల్లీ అరుణాచలం వచ్చేసాం. 600 కిలోమీటర్ డ్రైవ్ చేసుకుంటూ కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. రోడ్స్ ఆల్మోస్ట్ బాగున్నాయి. లాస్ట్ 200 కిలోమీటర్స్ కొంచెం ఓకే, సింగిల్ రోడ్ అనమాట. రోడ్ బాగున్నాయి కానీ సింగిల్ రోడ్లు అంతే, ఇంకా మిగతా అంతా ఓకే. అది